ఒక చిన్న పట్టణంలో ఒక సాధారణ కుటుంబం జీవించేది. తండ్రి జయరామప్ప డ్రైవర్గా కష్టపడేవాడు. తల్లి రామాంజమ్మ ఇంటి బాధ్యతలు చూసుకునేది. చెల్లి దివ్య బ్యాంకుద్యోగి. భార్య సునీత ఫ్యాక్టరీలో పనిచేసేది. ఇలా అందరూ తమ తమ పనులు చేసుకుంటూ ఆనందంగా జీవించేవారు. ఆ కుటుంబంలో రాము చాలా మంచివాడు, చదువుకున్నవాడు. కాని ఒక బలహీనత. ఎవరు పొగడినా వెంటనే నమ్మేవాడు. స్నేహితులు అందరూ తనని ప్రముఖులు, ప్రజలు గుర్తించాలి, గౌరవించాలని తన జీవితాన్ని ఇంటికోసం కాకుండా జనం గడిపేవాడు. తన సంపాదనంతా దానధర్మాల్లో ఖర్చు చేసేవాడు. ఎవరు సహాయమడిగినా తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేవాడు. కొన్నిసార్లు అప్పులు తీసుకొని కూడా సహాయం చేసేవాడు. కాని ఆ మంచితనం అతని బలహీనతగా మారింది. అతని అమాయకత్వాన్ని చూసి కొంతమంది మోసం చెయ్యడం మొదలుపెట్టారు. స్నేహితుల పేరుతో తన డబ్బు తీసుకుని తనను ఒంటరిగా వదిలేశారు. చివరికి ఉద్యోగం కూడా పోయింది. ఆ రోజు జీవితం అతనికి ఒక పెద్ద పాఠం నేర్పింది. ఆ బాధలో తండ్రి మాటలు గుర్తొచ్చాయి. రాము, మంచితనం మంచిదే, కాని అతి మంచితనం ప్రమాదం. ఆ మాటలు అతని జీవితాన్ని మార్చే ఆరంభమయ్యాయి. చిన్నప్పటినుంచి తండ్రి నేర్పిన డ్రైవింగ్ ఇప్పుడు అతనికి దారి చూపించింది. లైసెన్స్ తీసుకుని డ్రైవర్గా పని మొదలుపెట్టాడు. సోమరితనాన్ని వదలి కష్టపడటం మొదలుపెట్టాడు. మొదటిసారి తనకోసం జీవించడం నేర్చుకున్నాడు. ఈ మార్పులో తన భార్య సునీత అతని పెద్ద బలం. మనకి ఉన్నదితో సంతోషంగా ఉండాలి అని అతనికి ధైర్యమిచ్చింది. ఆ కుటుంబం మళ్లీ నిలబడటం మొదలుపెట్టింది. కాని జీవితం ఇంకో పరీక్ష పెట్టింది. ఒకరోజు తండ్రి జయరామప్ప వాళ్లను వదలి వెళ్ళిపోయాడు. ఆ నష్టాన్ని రాము తట్టుకోలేకపోయాడు. నాన్నా, నేను మారిపోయాను అని అతని గుండె పగిలింది. ఇప్పుడు బాధ్యతలు ఇంకా పెరిగాయి. అమ్మను చూసుకోవాలి, చెల్లికి పెళ్లి చెయ్యాలి, కుటుంబాన్ని నిలబెట్టాలి. ప్రతి రూపాయి సేవ్ చేస్తూ, ప్రతిరోజూ కష్టపడుతూ రాము నిజమైన జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. చివరికి సాధారణంగా కాని గౌరవంగా చెల్లి పెళ్లి జరిపించాడు. నువ్వే నాన్నయ్యావ్ అన్నయ్యా అన్న మాట అతని కష్టానికి పెద్ద బహుమతి అయ్యుంది. తండ్రి ఫోటో ముందు నిలబడి రాము నిశ్శబ్దంగా చెప్పాడు. ఇప్పుడు నేర్చుకున్నాను నాన్నా, డబ్బు విలువ, జీవితం విలువ. మంచితనం ఉండాలి, కాని జాగ్రత్త కూడా ఉండాలి. కృషి ఉంటే మనిషి మహానుభావుడవుతాడు.